హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణి శ్రీకాంత్. సో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అసలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోని మిస్ చేయకుండా ఉంటారు. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం ఇంకా మర్చిపోవద్దు. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను మీషో నుంచి కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను. సో అవి మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఒక శారీ కలెక్షన్ అయితే చూసేద్దాం. సో ఇదన్నమాట ఫస్ట్ శారీ వచ్చేసి. ఇది నాకు పర్సనల్గా చాలా నచ్చింది. ఈ కలర్ అయితే ఇంకా నచ్చింది. ఇందులో కలర్స్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఈ కలర్ శారీ నాకు చాలా నచ్చింది. ఎంత రాయల్ గా ఉందో కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ స్మూత్ గా వచ్చింది, ఇక్కడ ఇంకొక లాగా ఇట్లా చెంకి లాగా మెరుస్తుంది కదా. సో అదంతా శారీలో క్లాత్ కి వచ్చింది, ఏం పోదు, అలా నీట్ గా ఉందన్నమాట. సో నాకు ఈ శారీ చూడగానే నచ్చింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. స్టైల్ చేస్తే మాత్రం లుకింగ్ వైజ్ అయితే చాలా బాగుంది. అలాగే క్వాలిటీ వైజ్ కూడా ఇంకా బాగుంది. సో ఇందులో వేరే కలర్స్ కూడా ఉన్నాయి. కలర్స్ ఎలా ఉన్నాయంటే డిఫరెంట్ కలర్స్ తోని ఇలా వైట్ షేడ్ తోని కలిపి వచ్చాయన్నమాట. సో చూడండి ఎంత బాగుందో ఈ శారీ అయితే. నాకు చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో శారీకి ఇలా టాసిల్స్ వచ్చాయి, కొంగు పాట అన్నమాట. ఇలా వైట్ బ్లూ అలా వచ్చాయన్నమాట. సో శారీ మొత్తం ఇలానే ఉంటుంది. సో శారీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. చాలా బాగుంటుంది శారీ అయితే. సో చూడండి శారీ అంత ఎలా ఉందో. నాకైతే చాలా నచ్చింది. క్వాలిటీ వైజ్ అయినా కాస్ట్ వైజ్ అయినా చాలా సూపర్ గా ఉంది. సో చూసారు కదా శారీ ఎంత బాగుందో. మొత్తం ఇలానే ఉంటుంది ఓవరాల్ గా శారీ వచ్చేసి. సో ఇందులో డిఫరెంట్ కలర్ షేడ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఇంకా చాలా బాగున్నాయి. కాకపోతే నా ఈ బ్లూయిష్ అండ్ బ్లాక్ షేడ్ లో నాకు చాలా నచ్చింది, అందుకనే తీసుకున్నాను. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో దీనిపైకి శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లూయిష్ కలర్ తో వచ్చింది, రాయల్ బ్లూ కలర్ అన్నమాట. చూడండి ఇప్పుడు శారీస్ మొత్తం ఇలా ప్లెయిన్ గా వచ్చి బ్లౌజ్ తోని ఇలా వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ వస్తున్నాయి కదా. సో లాస్ట్ లో కట్ వర్క్ కూడా వచ్చింది చూడండి. సో ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందంటే ఇదంతా హ్యాండ్స్ కి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మిగిలిన పాట అంతా ఇలా వచ్చింది అనమాట, అక్కడక్కడ ఫ్లవర్స్ తోని. సో వైట్ షేడ్ తోనే వచ్చింది. ఈ శారీ అయితే చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ పీస్ కూడా ఇంకా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ శారీ వచ్చి ఇదన్నమాట, లైట్ బ్లూ కలర్ శారీ. సో ఈ శారీ నేను ఇన్స్టాగ్రామ్ లో చాలా చూసాను. సో అందుకే నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నాను. ఇలాంటి కలర్స్ నా దగ్గర ఇంతవరకు లేవు. సో ఇది మొత్తం స్టోన్ వర్క్ అన్నమాట. సో దీనిలానే ఇంకొక శారీ కూడా ఉంది, కాకపోతే అది కట్ వర్క్ వస్తుంది ఇలా బార్డర్ కి, దీనికి రాదు. ఇది శారీ అంతా ఇలా స్టోన్ వర్క్, స్టోన్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంది కదా. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వైట్ కలర్ లో వచ్చింది. వైట్ కలర్ విత్ జెమ్కీ వర్క్. ఆ చెంకి కూడా గుచ్చుకునేలా ఏం లేదండి, చాలా బాగుంది. బ్లౌజ్ పీస్ మొత్తం ఇలానే ఉంటుంది. సో మనం ఇలా ప్లేన్ ఈ సింగిల్ కలర్ తోనే స్టిచ్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. సో వాటికి డిఫరెంట్ గా ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ శారీ మొత్తం ఓవరాల్ గా ఇలానే ఉంటుంది అన్నమాట. సో మొత్తం ఓవరాల్ గా ఇలానే వచ్చింది. చూడండి ఎంత బాగుందో శారీ అయితే. నాకు చాలా నచ్చింది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, కాకపోతే నా దగ్గర ఈ కలర్ లేదని ఇది తీసుకున్నాను. సో ఇది కొంగు పాత అనమాట. శారీ మొత్తం ఇలానే ఉంటుంది, ఇలానే స్టోన్ వర్క్ వచ్చింది. సో మీకు శారీ మొత్తం చూస్తాను. సో అండ్ ఇంకొకటి ఏంటిదంటే బార్డర్ కి ఇలా ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది, ఈ బ్లూ కలర్ తోనే, వేరే కలర్ తో కాదు. బార్డర్ ఏంటంటే ఈ కలర్ తోనే వచ్చింది, స్టాండర్డ్ గా ఆగడానికి, మనం కూర్చోలు పెట్టుకున్నప్పుడు ఆగడానికి. సో శారీ మొత్తం ఇలానే వర్క్ తో వచ్చింది అన్నమాట. చాలా నచ్చింది నాకు ఈ శారీ. కలర్ బాగా నచ్చింది అన్నిటికంటే. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ శారీ ఇంకా ఎవరు రివ్యూ ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది. ఏంటంటే శారీ మొత్తం ఇలా ఉంటుంది, బార్డర్ లో మాత్రం ఇలా వైట్ ప్రింట్ వస్తుంది, గోల్డిష్ కలర్, వైటిష్ కలర్, బోత్ ద కలర్స్ వచ్చాయన్నమాట. శారీ మొత్తం ఇలానే ఉంటుంది. సో చూడండి బార్డర్ మొత్తం ఇలా వైట్ కలర్ తోని ఫ్లవర్స్ వచ్చాయి విత్ లీవ్స్. చాలా బాగుంది. బార్డర్ అయితే ఇంకా బాగుంది. గోల్డ్ కలర్ తోని బార్డర్ ఇలా పైన కింద వచ్చింది చిన్నగా. సో శారీ మొత్తం ఓవరాల్ గా ఇలా వైట్ అండ్ గోల్డ్ పెయింట్ తో వచ్చింది. పెయింట్ అయితే వాష్ చేస్తే ఏం పోదు. సో శారీ మొత్తం ఓవరాల్ గా ఇలానే ఉంటుంది.
అండ్ కొంగు పాటు ఇలా చిన్నగా అటొకటి ఇటొకటి టాసిల్స్ వచ్చాయన్నమాట. సో కొంగు కూడా ఇలానే బార్డర్ లానే కొంగు వచ్చింది విత్ బ్లూయిష్ కలర్. సో శారీ మొత్తం ఇలానే ఉంటుంది. పార్ట్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సేమ్ శారీలా కాకుండా రన్నింగ్ కలర్ వచ్చినా కూడా డిఫరెంట్ ప్రింట్ తో వచ్చింది అన్నమాట. బార్డర్ పింకే అండ్ మిడిల్లో బ్లూ కలర్ తోనే వచ్చింది. మనం హ్యాండ్స్ వేసుకోవడానికి ఒక సైడ్ బార్డర్ ఇలా పెద్దగా ఇచ్చారు అండ్ ఇంకో సైడ్ బార్డర్ ఇలా చిన్నగా వచ్చింది. ఈ శారీ ఎలా ఉందో చెప్పండి. అండ్ డిఫరెంట్, నేను ఇలాంటి బార్డర్ కి ఇలా ఫ్లవర్స్ రావడం, ఇట్లా 2 కలర్స్ లో గోల్డ్ కలర్ లో విత్ వైట్ కలర్ లో రావడం ఈ శారీ అన్నమాట. నేను ఫస్ట్ చూడడం. శారీ వచ్చేసి ఇదన్నమాట, పింక్ కలర్ విత్ వైట్ కలర్, వైట్ ప్రింట్ అన్నమాట. సో చూడండి శారీ ఎంత బాగుందో. అండ్ ఇందులో కూడా ఇదంతా వైట్ కలర్ తోని ప్రింట్ వచ్చినా కూడా బార్డర్ లో మాత్రం గోల్డ్ కలర్ వచ్చింది. ఇది ఒక్కటే సింగిల్ కలరే, వేరే ఎక్కడ ఇంకా కలర్స్ ఏమి యాడ్ అవ్వలేదు. కాకపోతే డిజైన్ కి ఇలా వైట్ కలర్ తోనే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. ఇదంతా పెయింట్ కూడా కాదు, థ్రెడ్ లోనే కలర్ వచ్చింది అనమాట శారీకే. సో ఇది కూడా వాష్ చేస్తే ఏం పోదు. ఇది వచ్చేసి బార్డర్ సెల్ఫ్ బార్డర్ అలా అంటారు కదా, అది అనుకుంటా. సో గోల్డ్ తో వచ్చింది అనమాట. ఇదంతా వైట్ తో వచ్చింది. సో శారీ చూడండి, శారీ అంతా ఎలా ఉందో. సో ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అన్నమాట. ఇది కూడా రన్నింగ్ కలరే వచ్చింది, పింక్ కలర్ లోనే విత్ బార్డర్, గోల్డ్ బార్డర్. కాకపోతే డిజైన్ కొంచెం దానికి మ్యాచ్ అయ్యేలాగా వచ్చింది అన్నమాట. సేమ్ శారీ కాకుండా శారీకి మ్యాచ్ డిజైన్ వచ్చింది. అండ్ కొంగు వచ్చేసి ఇలా ఉంటుంది. సో అండ్ శారీ కూడా చాలా లైట్ వెయిటెడ్ శారీ, ఈజీ టు వేర్. ఇప్పుడు నేను చూపించిన ఈ శారీస్ అన్ని కూడా ఈజీ టు వేర్, లైట్ వెయిటెడ్ శారీ. డే అంతా తీసుకోవచ్చు, ఐ మీన్ ఈజీగా కట్టుకోవచ్చు అనమాట. డే అంతా క్యారీ చేయొచ్చు, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా ఉంచేసుకోవచ్చు. అండ్ ఈ శారీస్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.